ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం, వెళ్ళడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేట్ గా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతా ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కి అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్ళకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించడమే కాదు వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈ రోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు. ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాడికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ తిరుగుతున్నావు.
మోకాళ్ళ మీద తిరుగుతున్న బిడ్డను ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావు అంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్య పెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు న్యాయబద్ధంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఎనీ అదర్ పాయింట్? థ్యాంక్ యూ వెరీ మచ్.